అంటే ఏమిటి, అతను ఎక్కడున్నాడు, అతను ఎలాగున దావీదు దగ్గరికి తీసుకురాబడ్డాడు, ఆ వివరాలు ఎంతవరకు మన హృదయాల్లో ఉన్నాయి. అవి అలా ఉండగా దానికి తోడుగా మరికొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాం. 8వ వచనంలో మెఫీబోషెతు పలుకుతున్న మాట. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనంలో మెఫీబోషెతు పలుకుతున్న మాట. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను. రెండవదిగా మీకా గ్రంథం 7వ అధ్యాయంలో మరొక వచనాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మీకా గ్రంథం 7వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుతున్నాను. దయచేసి దైవ గ్రంథముల వారు తెరిచి చూడవలసిందిగా ప్రభు నామములో ఉన్నది. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18, 19 వచనాలు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా. ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతూ. చిన్న మాట ప్రార్థన చేద్దాం, తలవంచండి. నమ్మకమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన సన్నిధిలో మాకు అనుగ్రహించిన ప్రవేశం, ఆరంభంలో మీరు ఇచ్చిన సందేశం కొరకే మీకు స్తోత్రం. ఈ రాత్రి మరలా నిలబడిన ఈ చిన్నవాడిని నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ పక్షాన మీ మాటలు పలుకుటకు కృప దయచేయమని యేసు ప్రభు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి మనం ఈ మెఫీబోషెతు అతని పేరులో ఉన్న అర్థం తాను ఉన్న స్థలం నాశనకరమైన స్థలము అని, అందులో నుండి శ్రేష్టమైన రొట్టెలు కలిగిన సమాధానం కలిగిన స్థలానికి వచ్చాడు కనుక మనమున్న స్థలం మంచిది కాదు, దేవుని దగ్గరికి రావాలి అనే విషయాలు ఇంతవరకు మనం విన్నాం. ఈ మెఫీబోషెతు అనే ఈ వ్యక్తిని రాజైన దావీదు పిలిచినప్పుడు ఆ రాజైన దావీదుతో మెఫీబోషెతు ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, చచ్చిన కుక్క వంటి వాడనైన నా మీద నీవు దయచూపుటకు నేనంతటి వాడు. దావీదు దయచూపేవాడు. దావీదు యొక్క దయ ఎంత గొప్పది అంటే, దావీదు దయను గూర్చి పాత నిబంధన గ్రంథంలో మాత్రమే కాకుండా క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా దావీదు దయను గూర్చి రాయబడిన సంగతులు వచనాలు మనకు కనబడతాయి. ఈ దావీదు మెఫీబోషెతు అనే ఆ కుంటి కాలు కలిగిన వాడు. ఈ కుంటి కాలు కలిగిన వాడిని తన దగ్గరికి పిలుచుకున్నాడు. తనతో పాటు బల్ల దగ్గర భోజనం చేసే ఆ అవకాశాన్ని మెఫీబోషెతు కల్పించాడు. అప్పుడు మెఫీబోషెతు అంటున్నాడు, అసలు నా మీద నువ్వు దయ చూపడానికి నేను ఎంతటి వాడినయ్యా, ఈ దయ నా మీద చూపావంటే నాకు అర్థం కావట్లేదయ్యా అని దావీదు రాజుతో పలుకుతూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని దయ అంతకంటే గొప్పది ప్రియులారా. పాపాత్ములైన మనుషులను, నాశనములో ఉన్న మనుషులను, అంధకారంలో పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి, పాపములో సాగిపోతున్న ప్రజల ఎడల దేవుడు దయ చూపేవాడు అనే సంగతిని రాత్రి అర్థం చేసుకోవాలి. ఈ పల్లెపాడు గ్రామంలో ఇంకా ఎవరైతే దేవుని దయను పొందలేదో వారందరూ ఈ రాత్రి వేళ దేవుని దయను పొందడానికి దేవుడు ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు. మా మీద దేవుని దయ ఎందుకు లేదండి, దేవుని దయ ఉన్నందుకే కదా బతుకుతున్నాం అని మీరు అనొచ్చేమో. దేవుని దయ వలన అందరం బ్రతుకుతున్నాం, దేవుని దయ వలన అందరం భోజనం చేస్తున్నాం, దేవుని దయ వలన మనం చేసుకుంది మనం భోజనం చేయగలుగుతూ ఉన్నాం. ఇవన్నీ దేవుని దయనే. కానీ ఒక పాపాత్ముడైన మనుషుడు పాపము నుండి బయటికి రావడం దేవుని దయలో ప్రాముఖ్యమైన విషయం. ఈ లోకంలో ఎన్ని పొందినా ఒకరోజు మరణించాల్సిందే. దేవుని దయ వల్ల నాకు 4 పిల్లలు 4 కొడుకులండి అంటున్నాడు ఒక ఆయన. అది కూడా దేవుని దయనే. దేవుని దయ వల్ల 4 ఆడపిల్లలు, అది కూడా దేవుని దయనే. ఈ లోకంలో మనం దేవుని దయ వల్ల ఏం పొందినా ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఈ లోకంలో ఉండి దేవుని
క్షమించబడగా, ఒకప్పుడు నాశనములో ఉన్న మనం, ఒకప్పుడు విచ్చలవిడిగా జీవించిన నన్ను, ఒకప్పుడు నాశన స్థితిలో ఉన్న నన్ను దేవుడు తన మహాదయ చేత ఆ స్థితి నుండి మార్చివేశాడు. మార్పు నా జీవితంలో కలిగింది. దేవుడు నన్ను క్షమించి వేశాడు. మిగతా గ్రంథంలో అదే మనం చదువుకున్నాం 7వ అధ్యాయంలో ఆఖరి 18-19 వచనాల్లో, క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఈ రాత్రి వేళ గ్రామస్తులందరూ గమనించవలసిన మాట, చేరువచ్చిన మనమందరం గమనించవలసిన మాట. నేరుగా మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, మీ పాపాలు క్షమించబడ్డాయా? ఈ మధ్య ఒక స్థలంలో బాప్తిసం ఇస్తుండగా లోపలికి వచ్చారు, నీళ్ళు దిగింది ఆ సహోదరి. అమ్మా, నీ పాపాలు క్షమించబడ్డాయా అని అడిగాను నేను. ఏమో సార్ మీకే తెలుసు సార్ అంటుంది. మరి నీ పాపాలు క్షమించబడ్డాయా లేదా చెప్పమ్మా అంటే, అవన్నీ మీరే చూసుకోవాలి సార్ అంటుంది. పాపాలు క్షమించబడ్డాయి అన్నటువంటి నమ్మకం లేని వారు ఉన్నారు ఈ దినాల్లో. ఈ మాట వింటున్న క్రైస్తవులారా, క్రైస్తవేతరులారా, నీ పాపాలు క్షమించబడ్డాయా? ఒకవేళ మీరు అనొచ్చు, పాపాలు క్షమించబడకపోతే మాకేంటండి, క్షమించబడితే క్షమించబడనియండి, లేకపోతే లేదు, పాపాల్లోనే బ్రతుకుతాము అంటే యోబు గ్రంథం ఒక మాట చెప్తుంది. పాపం చేసిన వారిని ఏది పట్టుకుంటుంది? చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 25వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆనాడు మెఫీబోషెతు దేవుని దావీదు దయను పొందినట్లు ఈ రాత్రి ప్రతి మానవుడు దేవుని దయను పొందడానికి దేవుడు ఒక అవకాశాన్ని కల్పించాడు. ఒకవేళ ఆ పాపాలు క్షమించబడవలసిన అక్కర్లేదండి, నేను పాపంలోనే బ్రతుకుతాను, పాపాలు క్షమించబడవలసిన అక్కర ఉందా, నేను పాపిని కాదు అనేవారు కొందరున్నారు. ఒకవేళ పాపం చేస్తే ఏంటండి, నేను పాపం చేస్తే చేశాను, నాకేం కలుగుతుంది, నాకు ఇప్పుడే నష్టం కలగలేదు కదా, పాపం చేసి కూడా బాగా ఉన్నాను కదా అని అనుకోవచ్చేమో. కానీ బైబిల్ చెప్తుంది, పాపం చేసిన వారి బ్రతుకు, పాపం చేసిన వారి అంతం, పాపం చేసిన వారి నిత్యత్వం ఎక్కడో దైవ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. 25:19 చదవండి యోబు గ్రంథం. అనావృష్టి చేతను చదవండి, మంచినీళ్ళు ఎగసిపోవునట్లు పాతాళము, వినాలి ఈ రాత్రి గమనించండి, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పోలీసులు పట్టుకోలేదు, భార్య పట్టుకోలేదు, నీ పాపాన్ని బట్టి నీ ఫలితం నిన్ను పట్టుకోలేదు. ఎవరు పట్టుకుంటారా నన్ను? నేను చేసే పాపం చాలా జ్ఞానంగా చేస్తాను, నా భార్యకు తెలియకుండా చేస్తాను, నా భర్తకు తెలియకుండా చేస్తున్నాను, మా తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తున్నాను, మా ఊళ్ళకు తెలియకుండా చేస్తున్నాను. నేను పాపం చాలా జ్ఞానంగా చేస్తాను, నన్ను పట్టుకుంటాడు ప్రపంచంలో ఎవరు లేరనుకుంటున్నావా? ఈ రాత్రి వినాలి, పాపం చేసిన వారిని పట్టుకుంటే ఒక స్టేషన్ ఉంది. ఈ పోలీస్ స్టేషన్ కాదు, మనం చూసిన పోలీస్ స్టేషన్లన్నీ మనం తెలుసు సంగతులు ఏంటో. ఏమది ఒకడు డ్రైవింగ్ ఆపాడు, నేను నా బండి నడుపుతున్నాను, మోటార్ సైకిల్, పోలీసులు ఆపాడు, నేను తీసి నా లైసెన్స్ చూపించాను. నా పక్కన ఇంకొకరిని ఆపాడు, వాడికి లైసెన్స్ లేదు. వాడికి లైసెన్స్ లేకపోతే నేను చూస్తూనే ఉన్నా, లైసెన్స్ తీసుకుని లోపల పెట్టుకుని అట్లా ఒక 2 నిమిషాలు ఉంటే లైసెన్స్ లేని వాడు 20 రూపాయలు తీసిస్తే దాని ఇష్టం పద అంటున్నాడు. అది ఈ దినాల్లో ఉన్న సంగతి. ఈ లోకంలో ఉన్న వాడు మనుషుడు తోటి మనుషుల్ని పట్టుకోలేరేమో కానీ, అయితే చూసి చూడనట్టుగా మోసంతో వెళ్ళిపోతారేమో కానీ పట్టుకునేది ఒకటి ఉంది. ఇది మీకు తెలుసో లేదో ఈ రాత్రి గమనించాలి. పాపం చేసిన వారిని ఏం పట్టుకుంటుంది? పాతాళం పట్టుకుంటుంది. పాతాళములో పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో లూకాసు వార్త స్పష్టంగా చెప్తుంది. ప్రియులారా, మహోన్నతుడైన దేవుడు కనికరం గలవాడు. ఆ దేవుడి కనికరం ఎంత గొప్పదో తెలుస్తుంది. పాతాళం ఎలా ఉంటుందో దేవుడు గ్రంథంలో రాయించాడు. పరలోకం ఎలా ఉంటుందో కూడా గ్రంథంలో రాయించాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మానవునికి అవసరమైన గ్రంథం. ఈ లోకంలో పుస్తకాలు ఈరోజు అవసరమైతే రేపు అవసరం లేదు. ఈరోజు చదివింది రేపటికి ఓల్డ్ అయిపోతుంది. ఈరోజు చదివింది చరిత్రలో అది కలిసిపోతుందేమో కానీ చరిత్రలో నిలిచిన ఏకైక గ్రంథం, మానవులకు అవసరమైన గ్రంథం పరిశుద్ధ గ్రంథం మాత్రమే. ఈ గ్రంథంలో పాతాళం ఎలా ఉంటుందో చెప్పబడింది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ఆయన పాతాళం పోయాడు. పాతాళం పోయిన తర్వాత ఆ పాతాళం ఏం మాట్లాడుతున్నాడో రాయబడింది. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో దేవుని వాక్యం ఏం చెప్తుందో
చూద్దాం. 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక బీదవాడు ఉన్నాడు. ఈ ధనవంతుడు చనిపోయాడు, బీదవాడు కూడా చనిపోయాడు. బీదవాడు చనిపోయాడు, లాజరు చనిపోయి పరదేశులు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. మాత్రమే కాదు, ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చనిపోయిన తర్వాత ఆ ధనవంతుడు తీసుకుని వెళ్ళి పాతి పెట్టారు. వాడు పాతాళానికి వెళ్ళిపోయాడని రాయబడి ఉంది. ఆ పాతాళంలోకి వెళ్ళిన తర్వాత 24వ వచనం గమనించి, తండ్రివైన అబ్రహామా, అక్కడ మాట్లాడుతున్న మాట అంగలార్పు రాయబడి ఉంది. 24వ వచనం, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొన నీళ్ళలో ముంచిన నాలుకను చల్లార్చుటకు లాజరు పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నాను. బాబు అమ్మ వినాలి, ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ముందు వినండి, దూరంలో ఉన్న వారు వింటున్నారా వినండి, మీరు కూడా వినండి. ముఖ్యంగా ఈ దరిదాపుల్లో కూర్చున్నా మిమ్మల్ని అడుగుతున్నాను, నీ పాపం కడగబడిందా? నీ పాపం క్షమించబడిందా? ఒకవేళ ఇంకా పాపాలతోనే బ్రతుకుతే మేమెందుకు పాపాల్లో ఉన్నామండి? మేము ప్రభు సన్నిధికి వచ్చాం కదా, మందిరానికి వచ్చాం కదా, పాటలు పాడాం కదా, చప్పట్లకు వచ్చాం కదా, పౌలన్న చేతులు ఎత్తమంటే మేము కూడా ఎత్తాం కదా, మేము కూడా పాపంలో ఉన్న వాళ్ళం కాదండి అని అంటారేమో. బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 8:21 రాయబడింది, యేసు ప్రభు వెంట ఉన్న అనేక మంది యేసు ప్రభు వెంట వస్తూ ఉంటే ప్రభు ఒకసారి ఇలాగన్నాడు, మీరు నా వెంట వస్తున్నారు కానీ ఒక రోజు నేను వెళ్ళిపోయే స్థలానికి మాత్రం మీరు రారు అన్నాడు. వింటున్నారా? మీరు ఇప్పుడు నా వెంట వస్తున్నారు కానీ నేను వెళ్ళిపోయే స్థలానికి మాత్రం మీరు రారు అన్నాడు. అదేమిటన్నాడు ప్రభు? 21వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనంలో, మరొకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయే స్థలానికి మీరు రాలేరు, ఎందుకనగా మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు కనుక నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు. వింటున్నారా? క్రైస్తవులతో చెప్పిన మాట, ప్రభువును వెంబడిస్తున్న వారితో చెప్పిన మాట. ఈరోజు అనుకుంటున్నావు, నా భార్య ప్రార్థనకు పోతుంది కాబట్టి నేను కూడా పరలోకం పోతాను అనుకుంటారు కొందరు. ఉన్నారా అలాంటి ఈ ఊర్లో? ఈ మధ్య ఒక ఆయన పలకరించి, ఏమన్నా మీ భార్య మందిరానికి వస్తుంది, నువ్వు కూడా కొంచెం బుద్ధి మార్చుకొని లైన్లోకి రావచ్చు కదా, మార్గంలోనికి రావచ్చు కదా అంటే, ఏది మోసం నాట చెప్తావు? నా భార్య ఏ లైన్లో పోతుందో నేను కూడా అదే లైన్లో పోతున్నా, ఆమె ముందు పరలోకం పోతాను, నేను కూడా ఆమెంట పరలోకం. మళ్ళా తాగుడే, తిరుగుడే, జీవించడమే, విచ్చలవిడిగా బ్రతకడమే. భార్య చర్చికి పోయినంత మాత్రాన నువ్వు పరలోకం పోతావని కాదండి. పాపములో బ్రతుకుతున్నావు, ఇంకా పాపములో ఎంతకాలం బ్రతుకుతారు తెలుదా? పాపం చేసిన మనుషుడు ఎక్కడికి పోతాడో బైబిల్లో వినలేదా? ఇప్పుడు కూడా చదవలేదా మనం? పాపం చేసిన వారిని ఏం పట్టుకుంటుంది? పాతాళం పట్టుకుంటుంది. ఈ రాత్రి వేళ సహోదరులారా, ఈ గ్రామంలో ఉన్న వారిని ఎంతమంది పాతాళం పట్టుకోబోతుందో, ఎంతమందిని పాతాళం పట్టుకోబోతుందో ఈ రాత్రి ఇంకా నీకు అది జరగల. దేవుడు నీ మీద ప్రేమ చూపిస్తున్నాడండి. దేవుడు నువ్వంటే ఎంతో ప్రేమ, నీవంటే దేవునికి చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే నువ్వు పాతాళం పోకూడదని ఆయన నిన్ను బతికించాడు. ఇంకా దేవుడు నన్ను బతికించాడు కదా అన్న సంగతి మరిచి తాగుతున్నావు. దేవుడు నన్ను బతికించాడు కదా, ఎందుకు? తినడానికి, త్రాగడానికి, తిరగడానికి అని అనుకుంటూ చేస్తున్నావేమో, కానీ నిన్ను బ్రతికించింది ఎందుకోసం తెలుసా? తెస్సలోనికీ పత్రిక కూడా మాట్లాడబడింది, రక్షణ పొందుటకే దేవుడు మనుషులను నియమించడు కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు అని రాయబడి ఉందండి. ఈరోజు నిన్ను బ్రతికించింది ఎందుకోసం? ఏమన్నా ఎందుకు బ్రతికావు ఈరోజు? ఏమ్మా ఎందుకు బ్రతికావు? అసలు బ్రతికించింది దేవుడు కదా, ఎందుకు బ్రతికించాడు? ఎందుకు బ్రతికించాడు అంటే పాపము నుండి విడిపించబడి, పాపము నుండి బయటకు వచ్చి పరలోకానికి వెళ్ళే మార్గములో రావాలనే బతికించాడు కానీ నువ్వు విచ్చలవిడిగా నువ్వు బతకాలని కాదు ఆయన బతికించింది. ఈ రాత్రి అయినా పాపాన్ని వదులుతారా? క్రైస్తవం కదా, ఇది బయటలకి అనుకునేది. ఇది ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవేతరునికి అవసరమైన మాట. మీ పాపములను పట్టుకోండి. పాతాళం ఎట్లుంటుందండి? లూకా సువార్త 16వ అధ్యాయంలో పాతాళములో ఉన్న ఒక వ్యక్తి లాగంటున్నాడు. ఆ భాగంలోనే కొద్దాం. 16వ అధ్యాయంలో, నేను ఈ అగ్ని జ్వాలలలో ఏం చేస్తున్నాడంట? యాతన. బతుకున్నప్పుడు యాతన అర్థం కాలేదనికి. ఉదారంగా వస్త్రాలు, తాగడానికి తక్కువ లేదు, తినడానికి తక్కువ లేదు, తిరగడానికి తక్కువ లేదు, కట్టుకోవడానికి తక్కువ లేదు. అబ్బో అన్నిట్లో కూడా ఆరితే
తర్వాత మహాభయంకరమైన నరకాగ్నిలోనికి వెళ్ళిపోయాడు. ఈ రాత్రి వేళ సహోదరి సహోదరులారా, పాతాళం అనేది ఏమనుకుంటున్నారు? నరకాగ్ని అంటే ఏమనుకుంటున్నారు? అగ్ని కందకములతో మండే కుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదని బైబిల్ చెప్తుంది. అందులో పడిన వాడు పళ్ళు కొరుక్కుంటా, మామూలు పండు కాదు, ఆపిల్ పండు కాదు, నీ పళ్ళు నువ్వు కొరుక్కుంటావు. పళ్ళు కొరుకుతూ ఆ భయంకరమైన బాధ తట్టుకోలేక అందలాడుతూ రొమ్ములు కొట్టుకుంటూ అయ్యో అయ్యో అని అలమటించే దినము రాబోతుంది ఈ రాత్రి. అందుకే దేవుడు ప్రేమించడానికి వచ్చాడు, దేవుడు దయ చూపడానికి వచ్చాడు. మీకా గ్రంథం 7:18 చదువుకున్నాం. క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఈ రాత్రి నీ పాపాలు ఆయన క్షమించగలడు. దైవ గ్రంథంలో ఆయన క్షమించిన విధానము చాలా సందర్భాల్లో రాయబడి ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒకానొక సమయంలో ఒక ఊరిలో ఒక ఆమె ఉండేది. ఆ ఊరిలో ఉన్నటువంటి ఆమెను ఆ ఊరి వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు ఆమెను బట్టి. ఆమె పాపాత్మురాలు. ఎంత పాపాత్మురాలు అంటే ఆమె వలన సమాజం కూడా చెడిపోయింది. అలాంటి పాపాత్మురాలైన స్త్రీ అనే మాట రాయబడి ఉంది 8వ అధ్యాయంలో మనం గమనిస్తాం. పాపాత్మురాలైన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి ఓ రోజు పట్టుకొని వచ్చారు. యేసు ప్రభు స్థలంలో కూర్చొని ఉన్నాడు. ప్రభు దగ్గరికి ఆమెను తీసుకొని వచ్చి అన్నాడు, అయ్యా, ఈమె మా ఊర్లో చాలా చెడ్డ స్త్రీ, ఈమె పాపాత్మురాలు, ఈమెను పట్టుకొని వచ్చా. వాస్తవంగా ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? ఈమెను రాళ్లతో కొట్టి చంపేశాను. మేము రాళ్ళు కూడా రెడీ చేశాం. నువ్వు అంటే సార్ కొట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. నువ్వేమంటావు చెప్పయ్యా యేసు ప్రభు అన్నారు. యేసు ప్రభుతో, యేసు ప్రభు అసమానుడైన దేవుడు. మరలా గుర్తు చేస్తున్నాను, ఈ భాగాన్ని వివరించుకోక ముందు మాట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. నీ వలె క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడు. అసమానుడు ఏ విషయంలో? పరిశుద్ధతలో. ఏ విషయంలో? క్షమించే విషయంలో. చాలా సంగతులు బైబిల్ చెప్తూ ఉంది. ఈ రాత్రి గమనించాలి. అలాంటి దేవుని దగ్గరికి పాపాత్మురాలు స్త్రీని పట్టుకొని వచ్చి ప్రభు దగ్గర నిలబెట్టాడు. ఏమంటావు ప్రభువా? ఈమె పాపం చేస్తుంది, పాపాత్మురాలు, ఈమెను కొట్టి చంపాలా? మా లెక్క ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం పాపం చేసిన ఈమెను కొట్టి చంపాలా? నువ్వేమంటావు అన్నా. అప్పుడు ప్రభు అన్నాడు, పాపం చేసిన వారిని కొట్టి చంపేది వాస్తవమే, పాపం చేసిన వారిని కొట్టి చంపడం వాస్తవమే. అట్లయితే ఈ పాపం చేసిన వారిని ఎవరు కొట్టాలి? ఊరలందరూ కొట్టడానికి వీలవుతుందా అని ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీలో పాపం లేని వారు ఆమె మీద రాయి వేయండి అన్నాడు. మీలో పాపం లేని వారు ఆమె మీద రాయి వేయండి అంటే ఆమె కొట్టండి అన్నాడు. కొట్టబడడం అనేది ఖచ్చితమే. పాపం చేసిన వారు కొట్టబడాలి, పాపం చేసిన వారు చంపబడాలి, పాపం చేసిన వారు రాళ్లతో రువ్వబడి చంపబడాలి. అయితే ఆ చంపడానికి ఎవరు వచ్చారు? మీరందరూ వచ్చారా? మీలో పాపం లేకపోతే ఆమె మీద రాయి వేయండి అని ప్రభు అన్నాడు. అప్పుడు ప్రియులారా, అక్కడ మనం చదువుతాం 8వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో ఆ సన్నివేశం వివరించబడింది. పాపం చేసిన ఆమెను చంపడానికి రాళ్ళు తీసుకుని వచ్చినటువంటి వారిలో ఒక్కడు కూడా మిగలలేదు. అందరూ రాళ్ళాడబడేసి చిన్నగా ఇనికి వెళ్ళిపోయారు. అక్కడ ప్రభు అన్నాడు, పాపం లేని వాడు ఆ మీద రాయి వేయండి అని. ఆయన నేల మీద ఏమో రాస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది దాని అర్థం, వారు తమ పాపాలు తమకు కనబడిన వారై అక్కడ నుంచి చిన్నగా జారుకొని వెళ్ళిపోయారట. క్షమించుటకు సమానమైనటువంటి వాడు, అసమానుడైన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఈ పాపాత్ములను తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు ప్రియులారా, ఆమె వాస్తవంగా కొట్టబడి దంచబడి చంపబడాలి. ఆమెను ఎంత కొట్టినా ఎంత చంపినా పాపం పోదు. కానీ అలాంటి ఆమెను కూడా యేసు ప్రభు క్షమించాడు. ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను, నీ పాపం క్షమించలేడా? అందుకంటే మంచిగా బ్రతుకుతూనే ఉన్నావు. ఆమె లాంటి పాపాత్మురాలు కాదేమో, ఆమె లాంటి పాపాత్ముడవు నీవు కాదేమో. కానీ ఈ రాత్రి నువ్వు ఎట్టి పాపాత్ముడవైనా క్షమించడానికి ఇష్టపడినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ రాత్రి నువ్వు క్షమించబడితే సంతోషం. నీ పాపాల నుండి నీ విడుదల పొందితే ఎంతో దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఇంకొకరిని జ్ఞాపకం చేస్తాను. దయచేసి తిమోతి పత్రికలోనికి రండి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఆనాడు ఒక అపోస్తలుడైన పౌలు తన గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ
చెప్తున్నాడు. ఆ వచనం చదువుకుందాం. మొదటి అధ్యాయము 16వ వచనం, 15, 16 వచనాలు. ఎలాగగా 15, 16 వచనం. పాపం రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారములకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానులను. 16 వచనం చదువుతున్నాను. ఆయనను నిత్య జీవం పొందువారు, నిత్య జీవం నిమిత్తము తనకు విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరచునట్లు నేను కనికరించబడితిని. ఇక్కడ మరొక వ్యక్తి చెప్తున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నా. అన్నాడు, ఆ పాపాత్మురాలైన స్త్రీని క్షమించిన దేవుడు ఈ రాత్రి వేళ ఎవరినైనా క్షమిస్తాడు, ఎట్టి పాపాత్ములైనా క్షమిస్తాడు. ఒక మాట గమనించండి, ఇక్కడ ఇంకొక ఆయన కూడా క్షమించాడట. ఈయన ఎవరట? పాపుల్లో ఎవరు? ప్రధానుడు, ఫస్ట్ పాపి. ఈ ఊరిలో పాపుల లిస్టు రాయాలనుకున్నాం అనుకోండి, ఎవరి పేరు మొదటి రాయాలి? ఈ ఊరిలో ఉన్న పాపాత్ముల లిస్టు రాయడానికి వచ్చాడు ఒక ఆయన. ఎవరి పేరు రాద్దాం? ఎవరి పేరు రాద్దాం? మీరు చెప్పండి ఒక పేరు. ఎవరి పేరు రాయడానికి వీలవుతుందా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పాపాత్ముల లిస్టు రాయడానికి మొదలు పెడితే ఫస్ట్ పేరు నాదేరా బాబు అని ఆయనే ఒప్పుకుంటున్నాడు. పాపాత్ముల్లో మొదటోడిని నేను, నా మొదటోడినైన నన్ను కూడా దేవుడు క్షమించాడు. పౌలు ఎలాంటి వాడు తెలుసండి? ఒకప్పుడు యేసు అంటే గిట్టని వాడు, యేసు అంటే ఒప్పుకోనటువంటి వాడు. ఏసా అట్లయితే ఆ మాట చెప్పే వాళ్ళను కూడా చంపేద్దాం, ఆ మాట వినే వాళ్ళను కూడా చంపడానికి ఇష్టపడిన వాడు. కత్తి కట్టుకొని దమస్కు మార్గంలో ప్రయాణం వెళ్తున్నాడు. యేసు నామమున కూడుకునే వారిని, యేసు నామమున బోధించే వారిని చంపడానికి బయలుదేరి వెళ్ళారండి. అలా కూడా మహా దుర్మార్గుడు, హంతకుడు. ధర్మశాస్త్రాన్ని చదువుతూ కూడా అందులో ఉన్న క్రీస్తును అర్థం చేసుకోని గుడ్డివాడు పౌలు. అలాంటి పౌలును దేవుడు క్షమించాడు, పాపాత్మురాలు క్షమించాడు. క్షమించుటకు అధికారము కలిగిన వాడు యేసు దేవుడు. ఈ రాత్రి ఈ సత్యాన్ని మర్చిపోవద్దు. యేసు అంటే కొంతమందికి ఉన్న అవగాహన ఏంటంటే, యేసు ప్రభు అంటేనే రోగాల్లో బాగు చేస్తాడు అనుకుంటున్నారు చాలా మంది. యేసు ప్రభు రోగాలు బాగు చేయడం కాదు ఆయన ముఖ్యమైన పని. రోగాలు బాగు చేస్తాడు, ఇబ్బందులు ఉన్న వారిని సహాయం చేస్తాడు. అవన్నీ తర్వాత, అంతకంటే ముందుగా ఆయన పని ఏమిటి? ఒక మాట చదివి ముగిస్తాను చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలోనికి రండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఒకానొక సమయంలో యేసు ప్రభు వారి దగ్గరికి అనేక మంది వస్తున్నారు. బాగు చేయబడడానికి స్వస్థత కోసం అనేక మంది వస్తున్నారు. వస్తూ ఉండగా యేసు ప్రభు వారందరినీ బాగు చేస్తున్నాడు. ఇలాగూ బాగు చేస్తూ అనేక స్థలాలు సంచరిస్తున్నాం ప్రభు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఆయన గలిలయ యూదయ దేశంలో ప్రతి గ్రామాల్లో ఆయన బోధిస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. 17వ వచనం చూడండి, ఆఖరి వచ్చిన 5:17 ఆఖరి లైను. ఆయన స్వస్థపరుచున్నట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను. స్వస్థపరిచే శక్తి కలిగిన వాడు యేసు దేవుడు. కానీ అంతవరకు ఆలోచన చేస్తున్నారు ప్రజలు. ఈ దినాలు ఏమవుతుంది? యేసు అంటేనే బాగు చేసే దేవుడు అండి. జ్వరం వచ్చిందా? యేసు ప్రభు గారికి పో. ఇంకేమైనా ఇబ్బంది వచ్చిందా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు. లేక ఫలాంతాని కోసం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళు అనుకుంటున్నారు. చూద్దాం, ఆ వచనాల ముందుకు చదువుదాం. 18వ వచనంలో చూడండి, ఇదిగో కొందరు పరిచయులు పక్షవాయువుల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వాడిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేశారు. యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంటి దగ్గరికి పక్షవాయువు గల వారిని, పక్షవాతం వచ్చినటువంటి వారిని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు వారిని బాగు చేస్తారని లోపలి పోవడానికి ప్రయత్నం చేశారు. ఆ ఇల్లు పూర్తిగా నిండిపోయింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఇంటి పైకి ఎక్కి పెంకులు తొలగించి ఆ మంచముతో పాటు వారిని లోపలికి దించారు. లోపలికి దించినప్పుడు యేసు ప్రభు వారి విశ్వాసమును చూచి అన్నాడు. 20వ వచనం చూడండి, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఎంత చక్కని మాట. ఆ మాట అన్న వెంటనే 21వ వచనం చదవండి. ఒకరు 21వ వచనం చదవండి. లూకాసు వార్త 5:21. శాస్త్రులను పరిచయులను దేవదూషణ చేస్తున్న ఇతడెవడు? వినండి.
దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమించగలడని ఆలోచించుకొనసాగిరి. దేవుడు ఒక్కడే క్షమించగలిగిన వాడు. అట్లయితే యేసు ఎవరండి? దేవుడు అని అర్థమైపోతుంది. క్షమించుటకు ఆయన సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఆనాడు ఆ పక్షవాయు గలవాడిని కిందికి దించితే ప్రభు అతని వైపు చూసి అన్నాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అన్నాడు. స్వస్థపరిచాడా? ముందు పాపాలు క్షమించాడా? ముందు క్షమించాడా? పాపాలు క్షమించాడా? ముందు స్వస్థపరిచాడా? ముందు పాపాలు క్షమించాడు. అది కావాల్సింది ప్రజలకు. ఈ రాత్రి ఇంకా ఈ గ్రామంలో ఎవరి పాపాలు క్షమించబడలేదు వారందరికీ మంచి అవకాశం. ఏమిటి అంటే పాపాలు క్షమించే దేవుడు ఈ రాత్రి క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. రోగం కోసం అనుకుంటే యేసు ప్రభువారు ఆయన పరిచర్య రోగ పరిచర్య కాదు, పరిచర్య ఆయన పరిచర్యలో ముఖ్యం కాదు. స్వస్థత కోసం పరుగులు తీస్తారు ప్రజలు. ఒరే బ్రతుకు మార్చుకొని రా, నీ లైన్ సరగలేదు, నీ బ్రతుకు సరగలేదు, నీ అలవాట్లు సరగలేదు, ఇంకా పాపములో బ్రతుకుతున్నారు. పాపము నుండి బయటికి రండి ప్రభు పిలుస్తున్నారు. ఈ రాత్రి క్షమించే దేవుడు ఎదురుకు వచ్చాడు. ఈ రాత్రి క్షమించబడడానికి సిద్ధంగా ఉన్నావా? మొదటి సందేశంలో మనం విన్నాం, మనను క్షమించడానికి, మనకు ఆ పాప శిక్షను తప్పించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. మనందరి శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికినది నేనే కదా, మోసిదివానా శాపవరం, మోసిదివానా పాపవరం, పాపిల్లేను సిలువలో క్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా, పాపిల్లేను సిలువలో పాప క్షమా, ఎందులకు నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి, ఎందులకు నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నామదికి, అందులకే భయం పొందితిని, అందులకే భయం పొందితిని, పాపిల్లేను సిలువలో పాప క్షమా, యేసు ప్రభు నీ దివ్య క్షమా, పాపిల్లేను సిలువలో పాప క్షమా. మనం క్షమించడానికి మన పాప శిక్షను ఆయన తన మీద వేస్తున్నాడు. కలువరిలో ప్రాణత్యాగం చేశాడు. ఈ రాత్రి వేళ పిల్లరా, క్షమించే దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. క్షమించడానికి యోగ్యత కలిగిన దేవుడు, అర్హత కలిగిన దేవుడు నీ దగ్గరికి వచ్చాడు. ఈ రాత్రి నీ హృదయాన్ని తెరిచి, ఓ యేసయ్యా, నేను ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నాను, నా పాపాలు క్షమించలేని ప్రభుని అడిగితే ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా మంచివాడు. ఎంత మంచివాడు అంటే ఊర్లో అందరి చేత మంచివాడు అనిపించుకున్నాడు. ఒకరోజు అనుకున్న రీతిగా ఒక పెద్ద తప్పు చేశాడు. సామాన్యమైన తప్పుగా ఎదురువాడు తను ఏదో ఇబ్బంది పెట్టాడు. మొత్తం మీద వాడిని ఒకేటు కొట్టేసరికి కరెక్ట్ ఆ స్థలంలో పడిందేమో, మొత్తం మీద అబ్బాయి చనిపోయాడు. ఈ అబ్బాయి కొట్టేసరికి ఆ అబ్బాయి చనిపోయాడు. తీసుకుని వెళ్ళారు, పోలీసులు పట్టుకొని వెళ్ళారు. చివరికి కోర్టులో కూడా పెట్టారు. ఆ కోర్టులో జడ్జి గారు అన్నారు, వీడు చేసిన తప్పిదానికి వీడికి ఉరి శిక్ష వేస్తున్నామన్నారట. తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. కొంతకాలం ఉరి శిక్ష టైం రానవస్తుంది, దరిదాపుల్లోనికి వచ్చింది. కానీ ఊరిలో ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు, ఇంత మంచోడు పొరపాటున జరిగిన ఈ పొరపాటుకు ఉరి శిక్ష పొందుతున్నాడే, అయ్యో ఎలాగైనా సరే ఆ ఉరి శిక్ష తప్పించాలి అనుకొని ఊర్లో ఉన్న వారందరూ ఒకే మాట మీదకి వచ్చి జడ్జి గారికి ఉత్తరాలు రాశారు. కార్డు మీద కార్డు రాశా, పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పించా. జడ్జికి ఎన్నో విధాలుగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. జడ్జి ప్రతిరోజు వస్తున్న ఉత్తరాలు చూస్తూ ఉన్నాడు. ఆహా, ఇంత మంచివాడా వీడు, ఇంత మంచోడా, సరే అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి ఒకరోజు ఈ చెరసాల దగ్గరికి వెళ్ళాడు. చెరసాల దగ్గరికి వెళ్ళి వాడు ఉన్నటువంటి ఆ బోన్ దగ్గరికి వెళ్ళి, బాబు నీతో ఒక మాట మాట్లాడారా అన్నాడట.
రాత్రిపూట వెళ్ళాడు, మారు వేషంలో వెళ్ళాడు. జడ్జిగా ఆ వ్యక్తి అబ్బాయి గుర్తించలేదు. మొత్తం మీద దగ్గరికి వెళ్ళి, ఇంత ప్రేమ గలవాడా, ఇంత మంచి పేరు కలిగిన వాడా, అట్లయితే ఎలాగైనా ఇతనికి ఉరి శిక్ష తప్పిద్దాం అన్నట్లు ఆలోచన చేసుకుని అతని దగ్గరికి వెళ్ళి పలకరించాడట. బాబు ఒక్క నిమిషం దగ్గరికి రా, నేను మాట్లాడాలి అంటే అప్పటికి బాగా కుమిలిపోయిన అబ్బాయి మొత్తం మీద వచ్చిన వాడు ఎవరు అన్న సంగతి గమనించక, వెళ్తావా లేదా నువ్వు అని చెప్పి వచ్చిన వాళ్ళ మీద కోపడ్డాడు, చాలా కోపడ్డాడు. మరలా ఈ జడ్జి దూరంగా వెళ్ళి మరలా కొద్దిసేపు తర్వాత వచ్చి, బాబు దగ్గరికి రారా, నీతో ఒక మాట మాట్లాడాలి అని ఎంత ప్రతిమలాడినా దగ్గరికి రాలేదు. అలాగే 3-4 సార్లు ప్రయత్నం చేశాడు. జడ్జి దగ్గరికి అబ్బాయి అసలు రావడానికే ఇష్టం లేదు. ఆ తర్వాత ఆ జడ్జి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆ పోలీసు వాడి దగ్గరికి వచ్చారే, ఏంట్రా నీకు పిచ్చా, వచ్చినోడు ఎవరో తెలుసా, జడ్జి రావచ్చింది అంటే అది విన్న ఆ అబ్బాయి రొమ్మును బాదుకున్నాడు. అయ్యో అని రొమ్మును బాదుకున్నాడు. ఇంకేం చేద్దాం, వచ్చాడు.